హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పవినాస్ వ్లాగ్స్. నేను మీ చిట్టి అమ్ములండి. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ తెలగపిండి బీరకాయ కర్రీ అండి. దీనికి కావలసిన పదార్థాలు తెలగపిండి పౌడరు, బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలో 3 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. 1 కప్పు తెలగపిండికి 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలండి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బీరకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్టు, కొంచెం పసుపు వేసి దీన్ని మూత పెట్టి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు కారం సరిపడగా కారం వేసుకొని దీనిలో పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయండి. అందుకని కొద్దిగా వేసి కలిపి మూత పెట్టి దీనిని 10 నిమిషాలు ఉడికించాలండి. ఉడికిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి కలిపి దీన్ని కూడా ఇంకో 10 నిమిషాలు ఉడికించి దించుకోవాలండి. దించేసుకుని తర్వాత దీనికి తాలింపు కోసము ఒక గిన్నె పెట్టి దానిలో నూనె పోసుకొని వెల్లుల్లిపాయలు, మినపప్పు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసి తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని దీన్ని బాగా వేగించి మనము తెలగపిండి కర్రీ ఉంది కదా దానిలో వేసుకొని కలుపుకొని దీన్ని రైస్లో వేసుకుని తింటేనండి చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.